జగిత్యాల మామిడి మార్కెట్లో దళారులు రాజ్యం కొనసాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తీసుకువచ్చిన సరుకును బహిరంగ వేలం వేయకుండా దళారులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని కర్షకులు చెబుతున్నారు. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో సమస్యను ప్రస్తావించారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. మార్కెట్లో దళారుల సమస్యను రూపుమాపి బహిరంగ వేలం ద్వారా మామిడి కొనుగోళ్లు జరపాలని రైతులు కోరుతున్నారు. రైతులు సంవత్సరమెల్లా కష్టపడి చీనపీనలకు అన్ని ఎదుర్కొని ఎంతో కాయకష్టం చేసి దాన్ని చివరికి మార్కెట్ తీసుకొస్తే దళారులు చెప్పిన ధరకే రైతులు ఇచ్చిపోవాల్సి వస్తుంది. మేము ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా ఒకటే కోరుతున్నాం, దళారు వ్యవస్థ చేసి బహిరంగ మేళం వేసి అందరి ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. జగిత్యాల రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్ బహిరంగ వేలం వేయకుండా సిండికేట్ గా కొనుగోలు చేస్తున్నారు. మేము కాయ తీసుకొచ్చిన తర్వాత కాయను చూసి మేము ఈ రేటు పెడతాం, 70 పెడతాం, 80 పెడతాం అంటారు. తీరా తీసుకొచ్చిన తర్వాత రాటాను షాటు అది ఇది అనుకుంటా ఈ కాయ బాగాలేదు, మంగొచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని దాన్ని వాళ్ళు మళ్ళీ ఏదోటి చేసి, ఎందుకంటే ఇది అక్కడ ఒకటికి తీసుకుపోయే పరిస్థితి ఉండదు, తీసుకుపోరాదు కాబట్టి ఏడుకోకాడికి వారెత్తారని మేము ఈ రేటే పెడతామని అంటే ఆ రేటుకు సచ్చుకుంటూ బతుకుంటూ అదే రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది.